హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. ధనుర్మాసంలో ఆఖరి శనివారం మేము వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించారు. మినీ తిరుమల లేదా మినీ తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయం రూపకల్పన, పూజా విధానాలు అన్నీ కూడా తిరుమల ఆలయాన్ని గుర్తు చేసేలా ఉంటాయి. అందుకే తిరుమలకి వెళ్ళలేని భక్తులకు ఇది ఒక పవిత్రమైన ప్రత్యామ్నాయంగా మారింది. ఈ ఆలయ ప్రత్యేకతలు వచ్చేసి ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి బాలాజీ. తిరుమలలో జరిగే విధంగానే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అభిషేకం వంటి పూజలు జరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక శాంతి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. నగరంలోనే తిరుమల అనుభూతి కలిగించే ఆలయం. జూబ్లీ హిల్స్ అవడంతో దీనికి రవాణా సౌకర్యాలు బాగానే ఉంటాయి. మనం బైక్ పైన వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు. ఇక్కడ కార్లు పార్క్ చేసుకోవడానికి చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. పొద్దున్న వెళ్ళినట్లయితే బైక్ పార్కింగ్ ఈజీగా ఉంటుంది. మనం కొంచెం లేట్ చేసేసరికి పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ హృదయపూర్వకంగా స్వామిని దర్శించుకుంటే తిరుమల దర్శనంతో సమానమైన భక్తి అనుభూతి కలుగుతుంది అని భక్తుల నమ్మకం. మేము కొంచెం లేటుగా వెళ్ళాము. మా అమ్మాయికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. అది అయిపోయినాక మేము వెళ్ళాము. సో అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. మేము స్వామివారిని దర్శించుకొని ఇంకా వెంటనే భోజనం చేయడానికి అక్కడ ఉచిత అన్నదానం చేస్తుంటే వెళ్ళాము. ఇప్పుడు చూపించేదంతా వినాయకుడి గుడి. దానికన్నా ముందు ఉన్న మండపం దగ్గర ఉచిత అన్నదానం చేస్తున్నారు. సో అందుకని మేము ఆ దిశగా వెళ్ళాము. ఆ మండపాన్ని ఇలా పైన చూపిస్తున్న బొమ్మలతో చెక్కారు. మా గ్రీష్మ ఇదిగోని నా ప్లేటు. గుడి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు విఘ్నేశ్వరుడు ఉంటాడు అండ్ కుడి వైపు నాగరాజ స్వామి ఉంటారు. గుడి ముందు కొబ్బరికాయలు కొట్టాలి. గుడి లోపల కొబ్బరికాయలు కొట్టడానికి అలో లేదు. కొబ్బరికాయలు కొట్టే స్థలము, ప్రధాన ద్వారము అవన్నీ వీడియోలో మొదటి భాగంలో ఎక్స్ప్లెనేషన్లో కవర్ చేసేసాను. ఇదంతా గుడి వెనక భాగము. మేము అన్నం తినేసి వచ్చేసాము. అన్నం తిని కాసేపు గుడి వెనకాల అలా కూర్చున్నాము. సో గుడి వెనక భాగం నుంచి మనకు ఇలా కనబడుతుంది. అక్కడ ఎడమ వైపు కనిపించేది ద్వారము, మధ్యలో గోల్డ్ కలర్లో ఉన్నది టెంపుల్. ఈ వెనుక భాగానికి కొంచెం ముందర ఎడం పక్కన కూడా కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది. అక్కడైనా కొట్టొచ్చు, లేకపోతే గుడి ముందు భాగంలో అయినా కొట్టొచ్చు కొబ్బరికాయలు. నెక్స్ట్ మీకు చూపించబోయేది ఉత్తర ద్వారము, వైకుంఠ ఉత్తర ద్వారము. సో మీకు ఈ ఉత్తర ద్వారం విశిష్టత తెలిసే ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనము ఈ ఉత్తర ద్వారం నుంచి భక్తులకు కలిగిస్తారు. ఈ ఉత్తర ద్వారానికి కొంచెం ముందుగా కూడా కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. అండ్ ఈ ఉత్తర ద్వారానికి ముందు వైపు మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. యాంపుల్ ఆఫ్ కార్ పార్కింగ్ ఉంటుంది. కాకపోతే నేను కార్ పార్కింగ్ని కవర్ చేయలేదు. ఈ ఉత్తర ద్వారము నాకు గ్రీష్మకి బాగా నచ్చేసింది. అండ్ చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు ఉత్తర ద్వారం దగ్గర ఫోటోలు తీసుకోగానే మేము కొంచెం ముందు వైపుగా వెళ్ళాము. అక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఇలా కూర్చోవడానికి ఒక ప్రదేశం ఉంది. ఈ ప్రదేశము చాలా ఆహ్లాదకరంగా ఉంది. గ్రీష్మకి చాలా నచ్చి ఇక్కడ కాసేపు అలా గెంతింది. ఉత్తర ద్వారానికి అలా కొంచెము దగ్గరలోనే పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని మేబీ మనము కాళ్ళు తడుపుకోవడానికి పెట్టారేమో. చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా ఇది వరకు అలా కాళ్ళు తడుపుకోవడానికి ఒకటి ఉండేది. బట్ నాకు ఎందుకో క్లియర్గా తెలియదండి పుష్కరిణి ఎందుకు ఉంది అని చెప్పేసి. ఎందుకు దాన్ని అలా వాడకుండా వాళ్ళు వదిలిపెట్టారు అన్నది కూడా నాకు తెలియదు. నాకు అంత క్లారిటీ లేదు. సో ఇక్కడ తిరుమల తిరుపతిలో ఉన్న అన్నప్రసాద వితరణ గురించి ఒక బోర్డు పెట్టారు. ఈ ఆలయంలో శనివారం ఉదయం ఉచితంగా బ్రేక్ఫాస్ట్ పెడతారంట. బట్ మేము ఇదివరకు వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టలేదు. శనివారాలలో ఉచిత అన్నదానం కూడా ఉంటుంది అని విన్నాను. మేము ఇంకా ప్రసాదం తీసుకోవడానికి వచ్చేసాము వెళ్ళబోయే ముందు. సో ఇంకా ప్రసాదం తీసేసుకున్నాము. 2 లడ్డూలు తీసుకున్నాము. ఈ లడ్డూలు చాలా పెద్దగా ఉంటాయి. ప్రసాదం ఇచ్చే కౌంటర్ గుడి ఆవరణ లోపలే ఉంటుంది. అందుకని మేము మళ్ళీ గుడి ఆవరణలోకి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము.
ఆలయంలోకి అడుగు పెట్టాక ప్రాంగణం ఇలా ఉంటుంది. అక్కడ మీకు కర్టెన్లు కనిపిస్తున్నాయి. దానికన్నా కొంచెం ముందులో మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మేము అక్కడ ప్రసాదం తింటూ కాసేపు కూర్చున్నాము. కాసేపు మాట్లాడుకున్న తర్వాత మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంటికి బయలుదేరే ముందు ఆలయానికి కుడి పక్కన ఈ చోటు బాగుంది కదా అని చెప్పి గ్రీష్మ అక్కడ నిల్చుంది. ఇక మేము మెట్లు దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, అది ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ మేము కొంచెం దూరంగా ఉండి దండం పెట్టుకొని ఇంకా కింద సైడ్ ఉండే మెట్లు దిగుతున్నాము. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.